హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక శుభవార్త అండి. అటవీ శాఖ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ రాలేదు మనకు. చాలా మంచి నోటిఫికేషన్, జాబ్ తెచ్చిపెట్టి నోటిఫికేషన్ అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్లను భర్తీ చేయడానికి అటవీ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఇది మామూలే కదన్నా అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇక్కడ ఫీజు లేదు, పరీక్ష లేదు, డిగ్రీ పాస్ అవ్వాలి, అనుభవం కూడా అవసరం లేదనమాట. సో ఎటువంటి అనుభవం లేకపోయినా డిగ్రీ ఉంటే మనకు అటవీ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. జస్ట్ మీ అప్లికేషన్ పెట్టండి, మీకు ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వచ్చింది అనుకోండి, 99% మీకు జాబ్ వచ్చినట్టే అనుకోండి. జస్ట్ ఇంటర్వ్యూ చేసి మీ డాక్యుమెంట్లు వెరిఫై చేసి మీకు అటవీ శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ కానీ రావండి. వచ్చినప్పుడు మాత్రం మిస్ చేయొద్దు. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఆ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఒక్క లైక్ మీ నుంచి నేను కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. సో లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి నాకు కూడా ఒక మోటివేషన్, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక్క నిమిషము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, రిజిస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్ అని చెప్పేసి, ఇది మిస్టర్ విజయ్.in యొక్క వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ స్టేట్ ఏంటి, మీ సిటీ, మీ అడ్రస్, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కూడా, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఫిల్ చేసి క్రియేట్ అకౌంట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఈ మిస్టర్ విజయ్.inలో. అన్న ఏంటన్నా దీనివల్ల లాభం అంటే, ఫ్రెండ్స్, మీ లోకల్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, సో మీది ఏ ఊరైనా పర్లేదు, లోకల్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ వెబ్సైట్ని విజిట్ చేసి వాళ్ళకి ఎవరైతే అవసరమవుతారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారండి. మీ దగ్గర నుంచి ₹1 తీసుకోరు. మీరు చేయాల్సిందల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడమే అనమాట. సో జాబ్స్ లోకల్గానే మీ యొక్క సొంత ఏరియాలోనే జాబ్ కొట్టాలి అనుకుంటే, అర్జెంటుగా జాబ్ కావాలి అనుకుంటే, ఇది మీకు చాలా మంచి అవకాశం. ఫ్రెండ్స్, ట్రస్టెడ్ అలా ఉంటేనే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. కాబట్టి ఎవరికి ₹1 డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఫిల్ చేసుకొని జాబ్స్ కొట్టండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. అటవీ శాఖ 100% అటవీ శాఖ నుంచి మనకు రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్లు కాదు, ఏం కాదనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా? అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా మనకు వచ్చింది. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఎడిషన్ ఉంది కదా, ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే విడుదల అవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇది మనం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫీజు లేదు, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడం మాత్రమే అన్నమాట. సో మేము ఈ ఉద్యోగాలకు చూడండి, ఇక్కడ వెబ్ పోర్టల్ ఇచ్చారనమాట. ఓకే, సో ఈ ఉద్యోగాలకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించేయాలి. అంతే, ఒక్క పేజ్ ఉంటుందండి. అది ఫిల్ చేసి పంపించేయండి. తర్వాత చూద్దాం, వచ్చిందనుకోండి మన అదృష్టం అనుకోవాలా. ఇది కాంట్రాక్చువల్ బేసిస్ అయితే ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 3 ఏళ్లకు భర్తీ చేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత పొడిగిస్తూ ఉంటారనమాట. మనం అటవీ శాఖలో అడుగు పెడుతున్నామండి. కాంట్రాక్ట్ అయినా రెగ్యులర్ అయినా ఏదైనా పర్లేదు, మీరు ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయిపోండి. తర్వాత చూద్దాం. సో ఆ జాబ్ రావడమే మన అదృష్టం అనమాట. సో మనకు ఈ యొక్క ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాలి. కాబట్టి ఎప్పటిలోపల సెండ్ చేయాలంట, చూడండి, 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ విడుదలైన డేట్ నుంచి 21 రోజుల్లో, మనకు 14th June ఎడిషన్లో విడుదలైందండి. ఇది 14th June అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 21 రోజుల్ని మనం లెక్కాచారం వేసుకొని పంపించేసుకోవాలన్నమాట. ఈ నెల ఒక 15 రోజులు అనుకోండి. ఈ నెల ఒక 15 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఒక 7 రోజులు టైం ఉంటుంది. ఓకేనా? సో 7 రోజులు టైం ఉంటుంది. అంటే మనకు జూలై 7వ తారీఖు లాస్ట్ డేట్. జూలై 7th లాస్ట్ డేట్ అనమాట. గుర్తుపెట్టుకుని డేట్ అనేది, వీడియో మొత్తం చూస్తే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. లాస్ట్ డేట్ జూలై 7th. ఆ డేట్ లోపలైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్. మీకు డీటెయిల్స్ చెప్పడానికి ఈ PDF ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక్క పోస్ట్ ఉంది. ఒక్కటే కదన్నా అని మాత్రం అనుకోవద్దండి. మీరు అటవీ శాఖలో జాబ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టేయండి. ఫీజు లేదండి. సో చూడండి, ద ఇనిషియల్ టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫర్ ఎ పర్సన్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వుడ్ బి అప్ టు ఏ పీరియడ్ ఆఫ్ 3 years. 1+1+1 3 years అనమాట.
సబ్జెక్ట్ టు పర్ఫార్మెన్స్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ఇన్ ద డివిజన్ బీయింగ్ హైలీ యూస్ఫుల్. సో మీకు ఏంటంటే వాళ్ళు ఇయర్ టు ఇయర్ బేసిస్ అలా పొడిగించుకుంటే వెళ్తారనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ బియాండ్ 3 years ఫ్రమ్ అప్ టు అడిషనల్ 2 years విల్ బీ కన్సిడర్డ్ వన్ కేస్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. ఓకేనా. సో ఈ విధంగా మనకు పొడిగిస్తూ వెళ్తారు. 3 ఏళ్ళు అని చెప్తున్నారు, తర్వాత ఒక 2 ఏళ్ళు మళ్ళీ పొడిగిస్తామని, మొత్తం 5 ఏళ్ళు ఎంప్లాయ్మెంట్ మనకు అటవీ శాఖలో. ఆ తర్వాత అలాగ మనం పరిచయాలు పెంచుకొని ఒక ఒక మంచి మనము కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు అండి. సో కాబట్టి మిస్ చేయొద్దు ఈ అవకాశాలని. ముఖ్యంగా దీనికి ఫీజు లేదు కాబట్టి మరీ చెప్తున్నాను నేను. దీనికి ఏం అర్హత ఉండాలి చూడండి, డిప్లొమో లేదా డిగ్రీ ఉండాలి. డిప్లొమో కానీ డిగ్రీ కానీ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలండి. ఈ ఉద్యోగాలకు వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 28 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 25,000 రూపాయల జీతం అయితే మన చేతికి వస్తుంది ఎవ్రీ మంత్ కూడా. ఓకేనా. ఎవ్రీ మంత్ కూడా మనకు 25,000 రూపాయలు వస్తుందండి. ఓకే. ఇక మనకు ఇక్కడ అలవెన్స్లు ఏమీ ఉండవు, ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఒక కాంట్రాక్చువల్ బేసిస్ పోస్ట్ కాబట్టి మన జీతం అయితే మన అకౌంట్లో పడిపోతుంది అనమాట. మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలన్నమాట. సో మన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేయాలి. ఎలా సెలక్షన్ చేస్తారంటే, సెలక్షన్ విల్ బి త్రో ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు పిలుస్తారు. వాళ్ళకు టీఏడిఏ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఓకే. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది చూడండి, మీకు లింక్ ఇస్తాను నేను, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు అడ్రస్కి అయితే సెండ్ చేసేయాలి. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. సబ్ ఆఫీస్ MOEF అండ్ CC, అరణ్య భవన్, నార్త్ బ్లాక్, సెక్టార్ 19, నవ రాయ్పూర్, అటల్ నగర్, ఛత్తీస్గఢ్. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మనము జూలై 7 కల్లా అప్లికేషన్ పెట్టేయాలన్నమాట. సో క్లియర్. ఇది మనకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ 3/6/2025 మనకు అఫీషియల్గా రావడం జరిగిందండి. సో క్లియర్ కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కింద మన వెబ్సైట్ చాలా క్లియర్గా రావడం జరిగింది. సో చదివి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకేనా. ఉంటాను. మరొక మంచి జాబ్తో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.